నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. యూజువల్ గా అందరూ ఇంట్లో చేసుకున్నట్టు ఫిష్ ఫ్రై కాకుండా ఒక్కసారి ఈ గ్రీన్ మసాలాని ప్రిపేర్ చేసుకుని ఫిష్ ఫ్రై చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఇక్కడ నేను ఈ సైజులో ఉన్న చేప ముక్కలు తీసుకున్నానండి. ఒక 4 ముక్కలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి గుప్పెడంతా కొత్తిమీరని వేసుకోండి. కాడలు అండ్ అలానే ఆకులు 2 ఉండేలా చూసుకోండి. అలానే 2-3 రెమ్మలంతా కరివేపాకు, అలానే 2-3 రెమ్మలంతా పుదీనా ఆకులు కూడా దీంట్లోకి వేసుకుని, అలానే దీంట్లోకి ఒక 5-6 దాకా కూడా పచ్చిమిరపకాయలు వేసుకోండి. దీంట్లోకి కారం వేసుకోం కాబట్టి ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలానే 7-8 దాకా కూడా వెల్లుల్లిపాయలు, 2 అంగుళాల అల్లాన్ని ముక్కలా కోసుకుని వేసుకోండి. అరచెక్కంతా మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను కూడా కట్ చేసుకుని వేసుకుని, అలానే 1.5 టీ స్పూన్ల అంతా కూడా ధనియాలు, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, అలానే ఒక 1/4 టీ స్పూన్ అంత మిరియాలు, ఒక 1/4 టీ స్పూన్ అంత సోంపు వేసుకోండి. అరుగుదల కూడా చాలా మంచిది. అలానే 1 టీ స్పూన్ అంత ఉప్పు, 1/4 టీ స్పూన్ అంత పసుపు వేసుకుని, ఒక నిమ్మ చెక్కని మొత్తం అంతా కూడా పిండేసుకుని, ఏమాత్రం నీళ్లు పోయకుండా దీన్ని మెత్తగా అయ్యేంత వరకు కూడా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి వేసేసుకుని, మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటిని కూడా ఈ మసాలా పేస్ట్తో బాగా మ్యారినేట్ చేసేసుకోండి. మనం చేసుకున్న గ్రీన్ పేస్ట్ మరీ గట్టిగా అనిపిస్తే జస్ట్ నీళ్లు చిలకరించని తప్పించి ఎక్కువ నీళ్ళైతే అస్సలు పోయొద్దు. ఇలా అన్ని చేప ముక్కలకి కూడా ఈ గ్రీన్ మసాలా అంతా కూడా పట్టించేసిన తర్వాత దీన్ని 1/2 గంట నుంచి 2 గంటల వరకు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇవి బాగా మ్యారినేట్ అవుతాయి. టైం లేకపోతే కనీసం ఒక 10 నిమిషాలైనా ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని పాన్ ని పెట్టుకుని షాలో ఫ్రైకి సరిపడా మాత్రమే నూనెను పోసుకోండి. షాలో ఫ్రై చేసినప్పటికీ కూడా ఫిష్ చాలా బాగా వేగుతుంది. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలంతా కూడా ఈ పాన్ లోకి వేసేసుకోండి. పాన్ కి ఎన్ని సరిపడితే అంత. చూసారు కదా చేపకి మసాలా ఎంత బాగా పట్టించామో అలా పట్టించుకుని దీంట్లోకి వేసుకోవాలి. అలానే ఒక రెమ్మ కరివేపాకు ఈ విధంగా ఆయిల్లో వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకుని తాయితీగా టైం పట్టినప్పటికీ 2 వైపులా ఈ విధంగా వేయించుకుంటే రుచి బాగుంటుంది. డీప్ ఫ్రై కావాలనుకునే వాళ్ళు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. 2 వైపులా ఇలా వేగిపోయిన తర్వాత తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూపిస్తున్నాను చూడండి, ఫిష్ మనం సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా షాలో ఫ్రై చేసినప్పటికీ కూడా ఇలా చక్కగా వేగిపోతుందన్నమాట. రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలోకి వెళ్దాం.